ఎల్బీ నగర్, హయత్ నగర్ రూట్లలో భారీ రద్దీ ఏర్పడింది. నల్గొండ, విజయవాడ నుంచి వచ్చే వాహనాలు కిక్కిరిసిపోయాయి. దసరా సెలవులు ముగియడంతో తిరిగి సిటీ వస్తున్నారు జనం. దీంతో ప్రధాన రహదారులు రద్దీగా మారాయి. అబ్దుల్లాపూర్ దగ్గర రద్దీపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ ఎలా ఉంది? పండుగకి పట్నము విడిచి పల్లెపాట పట్టిన వాళ్ళంతా కూడా దసరా సెలవులు పూర్తవుతున్నాయి కాబట్టి రేపటి నుండి వర్కింగ్ డే కాబట్టి అందరూ మళ్ళీ హైదరాబాద్ బాట పట్టారు. సో హైదరాబాద్ బాట పట్టిన క్రమంలో మొత్తము వివిధ ప్రాంతాల నుండి ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ రాజధాని హైదరాబాద్ నుండి వివిధ జిల్లాలకు వెళ్ళిన వారంతా కూడా మళ్ళీ హైదరాబాద్కు వస్తున్న క్రమంలో మొత్తము ఒక్కసారిగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మెయిన్గా అవుట్స్కట్స్ మొత్తం కూడా అత్యంత రద్దీగా మారిన సిచ్యువేషన్. ప్రస్తుతం మనం అబ్దుల్లాపూర్ మెట్ రామోజీ ఫిలిం సిటీ అబ్దుల్లాపూర్ మెట్ ఏరియాలో ఉన్నాము. ఇది జాతీయ రహదారి NH65 సంబంధించి మెయిన్గా ఇక్కడ నుండి విజయవాడ ఏపీకి వెళ్ళేవారు ఇదే రూట్ నుండి వెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎవరైతే వెళ్తారో ఇదే రూట్ నుండి ట్రావెల్ చేస్తుంటారు. సో ఈ విధంగా ఏపీకి వెళ్ళిన వారంతా కూడా దసరా పండుగకి ఏపీకి కావచ్చు లేకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మెయిన్గా ఇటు కోదాడ, సూర్యాపేట, దామరచెర్ల, నేరేడుచెర్ల వంటి ఏరియాలకు వెళ్ళిన వారంతా కూడా ఇదే రూట్ నుండి హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. సో ఒక్కసారిగా ఈ రోజుతోటి సెలవులు ముగిస్తాయి. రేపటి నుండి అటు స్కూల్స్ కావచ్చు లేకపోతే ఇతరేతర ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా వర్కింగ్ డేస్ కాబట్టి సో ఒక్కసారిగా సాయంత్రం నుండి రద్దీ పెరిగింది. మెయిన్గా ఇటు NH65 పైన పంతంగి టోల్ గేట్ చౌటుప్పల్ వద్ద ఉన్నటువంటి పంతంగి టోల్ గేట్ సంబంధించి కూడా వాహన రాకపోకలు కాస్త స్లోగా సాగుతున్న సిచ్యువేషన్, కొంతమేరకు రద్దీగా మారిన పరిస్థితి. పంతంగి టోల్ గేట్ వద్ద ఈరోజు ఉదయం నుండి కూడా మొత్తం కూడా వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉండడము, వెహికల్ రష్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది.